హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. ఈ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది. సో ఈ పథకంలో భాగంగా ఈ డబ్బులు అనేవి జమ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది మహిళల ఖాతాలో జమ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తుండగా మరికొన్నిటిని అమలు చేసేందుకు అధికారులు విధి విధానాలపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ పథకాన్ని జూలై నెల నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు సీతక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో ప్రతి నెల 2,500 రూపాయలు జమ కానున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందిన కుటుంబంలోని మహిళలకు మాత్రమే ఈ నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలంగాణ నివాసి అయి ఉండాలి. తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని అయి ఉండాలి. అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకుని ఉండాలి. ఒక కుటుంబం నుండి ఒక మహిళ మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి. ఈ పథకం అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద అంతా సవ్యంగా జరిగితే ఈ యొక్క మహాలక్ష్మి అనే పథకాన్ని జూలై నెల నుంచి అమలు చేసేటువంటి అవకాశం ఉందని అధికారుల నుంచి సమాచారం.